నాకు 6 సంవత్సరాల నుండి ఎయిడ్స్ ఉంది. మా ఆవిడికి లేదు. మేము రోజు సెక్స్లో పాల్గొంటూనే ఉన్నాము. ఈ కాలంలో 2 పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళకి ఎయిడ్స్ వ్యాధి రాలేదు. ఈ రోజుకి మా ఆవిడికి ఎయిడ్స్ వ్యాధి లేదు. నేను సెక్స్లో పాల్గొన్నప్పటికీ మా ఆవిడికి ఈ వ్యాధి రాకుండానే ఉంటుందా? అలా రాకుండా ఉండాలంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? కొందరికి ఇమ్యూనిటీ చాలా బాగుంటుందండి. ఎయిడ్స్ వ్యాధి మీకు చిన్న విషయం చెప్తాను. ఒక పొంగు జ్వరం, మీజిల్స్ అంటాం కదా, అది అంటువ్యాధి కదా. అదే ఆట్లమ్మ, చికెన్ పాక్స్ అంటాం, అది అంటువ్యాధి కదా. చెయ్యి వ్యాధి, చెవి టీబీ, అది కూడా అంటువ్యాధే కదా. ఒక ఇంట్లో ఒకరికి వస్తుంది, 2 రోజులు కూడా రావచ్చు. అది దగ్గర వాళ్ళతో చెయ్యి వ్యాధి రావచ్చు. అలాగే పొంగు జ్వరం లేదా ఆట్లమ్మ, ఇవి కూడా రావచ్చు. ఇంట్లో 4 పిల్లలు అనుకుంటాం. 4 పిల్లలు ఉంటే ఒకరికి వచ్చి 2 రోజులు రావచ్చు, తగ్గిన 2 పిల్లలకి రాదు. ఎందుకు రాలేదు? ఇంకో పిల్లాడికి వచ్చే కదా, వీడికి ఎందుకు రాలేదు? కేవలం వాళ్ళ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆ రకంగా ఎయిడ్స్ విషయంలో కూడా ఉంటుంది. ఇదే అన్ని వ్యాధులకు ఉంటుంది రోగ నిరోధక శక్తి. ఈ వ్యాధి అనే కాదు, ప్రతి వ్యాధికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈయనకి భార్యకి రోగ నిరోధక ఎయిడ్స్ విషయంలో అది ఎంతకాలం ఉంటుంది చెప్పలేము. 100 పాళ్ళు జీవితాంతం ఉంటుంది హామీ ఇవ్వలేము. అంచేత వీడికి లేదు కనుక పుట్టే బిడ్డలు రాలి. తల్లికి ఉంటేనే హెచ్ఐ ఉంటేనే బిడ్డలకు వస్తుంది. తల్లికి లేదు, భర్తకున్నా తల్లికి లేదు రాదు. అందుకని రాల. అయితే ఇది ఎప్పటికి ఉంటుందా చెప్పలేం. అందుకని ఇప్పుడు ఏంటంటే ప్రెప్ ట్రీట్మెంట్ వచ్చింది. అంటే ప్రొఫిలాక్టిక్ వ్యాక్సిన్ ఎంచుకుంటున్నాం, టీకా ఎంచుకుంటున్నాం. దేనికండి? వ్యాధి రాకుండా. కరోనా వ్యాక్సిన్ ఎంచుకున్నాం, ఎందుకని? కరోనా వ్యాధి రాకుండా. ఆరంగానే ఇక్కడ కూడా ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రెప్ ట్రీట్మెంట్, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంట. ప్రెప్ ట్రీట్మెంట్. ఆ ప్రెప్ ట్రీట్మెంట్గా టెనోఫెరు ఎంట్రెస్టిపిడ్ కాంబినేషన్ పిల్లలు, ఆమె రోజు భర్త ఎలాగైనా వేసుకుంటాడు ఎయిడ్స్ మందులు. ఈమె కూడా ఈ రకమైన ఎయిడ్స్ మందులు రోజు వేసుకోవాలి. ఆయనతో సంసారం చేస్తున్నంత కాలం వేసుకొస్తుంది. అది జీవితాంతం వేసుకొని చెప్పండి. ఎలా సంసారం చేస్తారు కదా, 60,000 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చారు చేస్తారు కదా, అంతకాలం ఇవి కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఆవిడకి ప్రొటెక్షన్ ఉంటుంది. లేకపోతే ఆ ప్రొటెక్షన్ ఎప్పుడు పోతుందో తెలియదు కదా. అంచేత ప్రొఫిలాక్టిక్గా అంటే ముందు జాగ్రత్తగా ప్రెప్ ట్రీట్మెంట్గా టెనోఫెరు ఎంట్రెస్టిపిడ్ కాంబినేషన్లో ఉన్న ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. వేసుకుంటే రాకుండా ఉంటుంది. అంతేగాని ఇంతగా 6 ఏళ్ళు రాలే కదా, నీకు వస్తున్న నమ్మకం ఏంటి అనుకోవద్దు. ఆ రకమైన ఫాల్స్ పెట్టుకోకండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.